ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అలా చూద్దాం అనేది కూడా యువతకి తెలవాలి. దాంట్లో చిన్న చిన్న లోటుపాట్లు ఇబ్బందులు కూడా ఆ డెలివరీ బాయ్స్ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. నేను బ్రీఫ్ గా చెప్పండి. ఒక నిమిషంలో ఒక 3 గంటలు పనిచేస్తే దాదాపుగా 260 రూపాయలు వచ్చినాయి. అయితే అందులో పనిచేసే డెలివరీ బాయ్స్ కి 16 డెలివరీస్ ఇస్తే ఇన్సెంట్లు కూడా ఇస్తా ఉన్నారు. 175 రూపాయలు, ఒక 19 డెలివరీ చేస్తే 180 రూపాయలు, 20 చేస్తే 255, 23 చేస్తే 260 రూపాయలు. ఎంత మిగులుతున్నాయని నేను అడిగితే ఒక 250 రూపాయలు ఆ ఇన్సెంటివ్ వచ్చిన డబ్బులు పోను ఒక 1000 రూపాయలు దాకా మిగులుతున్నాయని. అదే కొంతమంది 1500 రూపాయలు కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అందుకని ఖాళీగా ఉండే యువత దీని మీద ఖాళీగా ఉండకుండా చెడు మార్గాల వైపు ప్రయాణం చేయకుండా ఈ యొక్క ఏదైతే ఇన్స్టామార్ట్ కానీ, జొమాటో కానీ, అమెజాన్ కానీ, లేకపోతే స్విగ్గీ కానీ, యూబర్ కానీ, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ అనేక రకాలుగా ఉన్నాయి. వేల మంది, లక్షల మంది దీని మీద ఉపాధి పొందుతా ఉన్నారు. ఖాళీ సమయంలో చిన్నతనంగా భావించకుండా ఈ యొక్క అవకాశాలను ఉపయోగించుకోమని వాళ్ళు చెప్పిన చిన్న చిన్న లోటుపాట్లు ఏంటంటే ఈ యొక్క ఏదైతే డిపోలు ఉన్నాయో ఆ డిపోల దగ్గర ఆ వర్క్ అలాట్ అయ్యే లోపు ఒక హాఫ్ అన్ అవర్ ఎంతసేపు టైం పడతా ఉంది. ఆ టైంలో నుంచోటానికి నీడ లేదు, టాయిలెట్స్ లేవు అని చెప్పి చిన్న చిన్నవి ఉన్నాయి. మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు ఉన్నారు. అలాగే ఈ రోజు మనం మాట్లాడిన ఇష్యూ కంపెనీస్ దృష్టికి కూడా వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా కొంత ఆర్గనైజ్ చేసుకుంటారని ఉద్దేశంతో ఇది మాట్లాడటం జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. సో పెనమలూరులో పెద్దగా సమస్యలు లేవు, ప్రజల సమస్యల గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు.